Good morning, my dear students. So, in 6th sem, 7th B elective paper in environmental chemistry, we already finished unit 1, that is introduction of environmental chemistry. So, in second unit you are having air pollution. సో పర్యావరణ రసాయన శాస్త్రం 7th Bలో ఫస్ట్ యూనిట్ పరిచయం కింద కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ ఈరోజు ప్రజెంట్ వీడియోలో సెకండ్ యూనిట్ గాలి కాలుష్యము. సో గాలి కాలుష్యము మనకు సెకండ్ యూనిట్ కింద ఉంది. సెకండ్ యూనిట్ ఎయిర్ పొల్యూషన్. సో ఏమి టాపిక్స్ ఉన్నాయి మనకి ఎయిర్ పొల్యూషన్లో అంటే గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ డెఫినేషన్, సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఫ్యూ బర్నింగ్ టాపిక్స్ ఉన్నవే ప్రజెంట్ సిచ్యుయేషన్లో యాసిడ్ రైన్, ఫోటోకెమికల్ స్మాగ్, ఆమ్ల వర్షము, కాంతి రసాయన మంచు లేదా పొగ మంచు అంటాము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావము, ఫార్మేషన్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్. సో ఓజోన్ రంధ్రము ఏర్పడుట మరియు దాని ప్రభావము, భోపాల్ గ్యాస్ డిజాస్టర్. సో భోపాల్లో జరిగిన విస్ఫోటనము, కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో గాలి కాలుష్యాన్ని నివారించే పద్ధతులు. సో ఇవి మనకు యూనిట్ 2 కింద గాలి కాలుష్యంలో ఉన్నటువంటి టాపిక్స్. సో ఇది జనరల్ పేపర్ కాబట్టి సో జనరల్గా మనం డిస్కస్ చేస్తూ పోతాము ఈ టాపిక్స్ను. సో ఏమి గాలి కాలుష్యము అంటే అనేది సో యూనిట్ 2లో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఏమి ఎయిర్ పొల్యూషన్, ఏవి ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది సో ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కెమికల్స్. సో ఎక్కువ మోతాదులో రసాయనాలు గాలిలో పొల్యూటెంట్స్గా ఉన్నాయి. సో కొన్ని దోస్ పొల్యూటెంట్స్ విచ్ ఆర్ జనరలీ వ్యూడ్ యాజ్ నీడింగ్ కంట్రోల్ మెజర్స్. సో కొన్ని కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలిగితే కొన్ని కాలుష్యాన్ని అధికం చేసేవి. ఎయిర్ పొల్యూటెంట్స్ క్యాన్ బి ఆర్బిట్రలీ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు కెమికల్ కాంపోజిషన్. రసాయన సంఘటనాన్ని బట్టి మనము గాలి కాలుష్యకాలను 2 రకాలుగా వర్గీకరించినాం. సో అకర్బన గాలి కాలుష్యకాలు, కర్బన గాలి కాలుష్యకాలు, ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో అసలు వాయు కాలుష్యము అంటే ఏమి అంటే సో మనకు ఎంత మోతాదులో కార్బన్ మొనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, ఆక్సిజను, నైట్రోజను సో ఉండాల్సిన పర్సెంటేజ్లో కాకుండా హయ్యర్ పర్సెంటేజ్లో అంటే ఎక్కువ మోతాదులో ఈ రసాయనాలు ఉండడము వలన మనకు ఎయిర్ పొల్యూట్ అవుతూ వస్తుంది, గాలి కాలుష్యం చెందడము అనేది జరుగుతుంది. సో వాతావరణంలో ఇన్ అట్మాస్ఫియర్ ప్రధాన అణుఘటకాలుగా మనం ఏమేమి తీసుకుంటామో మెయిన్ కాంపోజిషన్స్ కింద ఆక్సిజను, కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజను, వాటర్ వేపర్ నీటి ఆవిరి. సో ఇవి మనము ఎయిర్లో ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సినవి లేదా అబ్జర్వ్ చేసేవి కూడా ఉండేవి కూడా ఇవే. వీటితో పాటుగా సో మనం ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ మనము హ్యూమన్ బీయింగ్స్ ఆక్సిజన్ను రెస్పిరేటరీకి అంటే శ్వాసక్రియకు యూజ్ చేసుకొని ఆ ఆక్సిజన్ను ఇన్హేల్ చేసి CO2 గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను రిలీజ్ చేస్తున్నాం. సో మనము యానిమల్స్, మరి ప్లాంట్స్ తీసుకుంటే అవి CO2 వాయువును, కార్బన్ డయాక్సైడ్ను ఇన్హేల్ చేసుకొని ఫోటోసింథసిస్ జరిపి
O2 గ్యాస్ను రిలీజ్ చేస్తున్నాయి. సో ఇవి అంటే సైక్లిక్ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఇది జరుగుతూ పోతూ ఉంది ఇది ప్రాసెస్. సో ఇప్పుడు నవేడేస్ ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే డీఫారెస్టేషన్ జరుగుతూ ఉందో, అడవులు విపరీతముగా నాశనం అవుతూ వస్తున్నాయి లేదా నరికి వేయబడుతున్నాయి, డీఫారెస్టేషన్ జరుగుతుంది. సో ఈ డీఫారెస్టేషన్ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ను అబ్జార్బ్ చేసుకునేటటువంటి ట్రీస్ లేవు, CO2ను తీసుకునేటటువంటి ట్రీస్ లేవు. నెక్స్ట్ ఆక్సిజన్ను రిలీజ్ చేయాలన్నా మనకు ప్లాంట్స్ అవసరము. సో డీఫారెస్టేషన్ చేయడం వల్ల మానవ జాతి, సో హ్యూమన్ బీయింగ్స్ టు సాటిస్ఫై దేర్ డిజైర్స్, వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి లేదా సౌలభ్యము కోసము, అంటే స్టైలిష్గా లైఫ్ను లీడ్ చేయాలనే దానికోసము వాళ్ళు ఏం చేసినారు అంటే, సో ఎన్విరాన్మెంట్ను ఎక్కువ శాతము వాళ్ళ నాలెడ్జు లేకుండా దాన్ని యూజ్ చేయడం ఇష్టానుసారంగా, అవి రెన్యూబుల్ రిసోర్సెస్ కానీ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ కానీ, నెక్స్ట్ ఇండస్ట్రీస్ను ఇష్టానుసారంగా సో యాక్చువల్గా ఇండస్ట్రీసు బాగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో అవి పెట్టకూడదు ఇండస్ట్రీస్. సో పెయింట్ ఇండస్ట్రీసు, ఈ పేపర్ ఇండస్ట్రీసు, ఇటువంటివి లేదా కెమికల్స్ను సింథసైజ్ చేసే ఇండస్ట్రీసు, పాలిమరిక్ ఇండస్ట్రీసు, ఇవి క్రౌడ్ ఏరియాస్లో ఉండకూడదు. కానీ ఏం చేస్తున్నారు, సో లైసెన్సులు ఆ క్రౌడ్ ఏరియాస్లో కూడా లైసెన్సులు ఇచ్చేసినారు. సో ఇచ్చి వేయడం వల్ల అక్కడ ఏమవుతుంది, సో వాళ్ళు ఏ కెమికల్ని అయితే సింథసైజ్ చేస్తున్నారో ఆ కెమికల్ను సింథసిస్కు యూజ్ చేయడానికి రియాక్టెంట్ మాలిక్యూల్స్గా ఏవి యూజ్ చేస్తున్నారో ఆ రియాక్టెంట్ మాలిక్యూల్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయి ప్రోడక్ట్ను ఫామ్ చేయడంతో పాటు బై ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది. సో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. సో వాళ్ళకు ఏ మెటీరియల్ అవసరమో, ఏ పదార్థము అవసరమో దానితో పాటు కొంత వ్యర్థ పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఆ వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో బయటికి ఎజెక్ట్ చేసేయకుండా, సో చిమ్నీసు హైట్ తక్కువగా ఉంచడము, హైట్ తక్కువగా ఉంచడం వల్ల ఏమవుతుంది, అవి వాతావరణంలోనే ఆ బై ప్రోడక్ట్స్ ఉండిపోతాయి. బై ప్రోడక్ట్స్ అంటే వ్యర్థ పదార్థాలు మన వాతావరణంలోనే స్టోర్ అయిపోతాయి. లేదా సో వాటిని వాటర్లో, అంటే నీరు మురికి కాలువలు లేదా కాలువలు లేదా నదులలో ఫ్లో అయ్యేటట్టుగా పెట్టేసి ఉంటారు. సో అంటే ఆ బై ప్రోడక్ట్స్ను నీట్గా ప్రాపర్గా, సో ఏ హైటులో చిమ్నీలు కట్టడం కానీ, లేదు ఈ సైడు ఎక్కడంటే అక్కడ వాటర్స్లో ఫ్లో కాకుండా, ఈ లేక్స్ రివర్స్లో ఫ్లో కాకుండా సో చేయడము ఈ నవేడేస్ ఇండస్ట్రీసు ఇవన్నీ ప్రాపర్గా చేయడం లేదు. సో చేయకపోవడం వల్ల ఈ పొల్యూటెంట్స్ అన్నీ, ఈ వ్యర్థ పదార్థాలు అన్నీ సో మనకు అట్మాస్ఫియర్లోనే నిలబడిపోతున్నాయి. సో ఈ విధంగా నిలబడిపోవడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ వస్తుంది, వాటర్ కూడా అట్ ది సేమ్ టైం పొల్యూట్ అవ్వడము స్టార్ట్ చేసింది. సో ఎంత అంటే నెక్స్ట్ జనరేషను కంపల్సరీగా సో మాస్క్ లేనిది వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి వచ్చేటట్టుగా మనము ఎయిర్ను మ్యాక్సిమం పర్సెంటేజ్లో పొల్యూట్ చేసేసినాం. సో ఇప్పుడే మనము ఈ జనరేషన్లోనే చూస్తున్నాము. సో ఈ కరోనా అనేది రావడము, సో కరోనా వల్ల మనము ఫ్రీగా ఆక్సిజన్ను ఇన్హేల్ చేయలేకపోతున్నాం. సో CO2ని మనమే తీసుకునేటట్టుగా మాస్కులు వేసుకొని, సో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 24 అవర్స్లో మనం మాస్క్ను కంటిన్యూస్గా యూజ్ చేసినామంటే మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, హెడేక్ రావడము, ఐస్ అన్నీ మంటగా ఉండడము, కళ్ళు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం నవేడేసే. అంటే ఏమవుతోంది, ఎయిర్లో ఈ కరోనా వైరస్ ఎయిర్లో కలిసిపోవడం వల్ల మనం ఈ మాస్క్ను అనేది పెట్టుకుంటున్నాం. సో ఇది ఇట్లాగనే కంటిన్యూ అయిందంటే ఈ కరోనా వైరస్ ఇంకొక వైరస్ ఇట్లాగా స్ప్రెడ్ అవుతూ పోతే సో మనకు ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల ఇప్పుడే మనం ఉన్న వేడేసు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇదంతా
అబ్జర్వ్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని సో కనీసము ఎన్విరాన్మెంట్ను సో కొంతమేరకు మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది అవసరం ఉంది. సో అందుకనే మనకు లోయర్ స్టడీస్ అంటే మన లోయర్ క్లాసెస్లోనే ఎన్విరాన్మెంట్కు రిలేటెడ్ చాప్టర్స్ కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏమంటే ఇదే మెయిన్ రీజన్. అంటే గ్రౌండ్ స్టేట్ నుండే పిల్లలకు ఆ పర్యావరణం గూర్చిన విషయాలు తెలిసి ఉంటే వాళ్ళు పర్యావరణాన్ని వాళ్ళు రక్షించకపోయినా అట్లీస్ట్ దానికి హామ్ చేయకుండా ఉంటారు. అంటే దానికి ఎటువంటి హానికరము చేయకుండా ఉండగలిగితే చాలు అనేటట్టుగా సో గవర్నమెంట్స్ ఇప్పుడు ఏం చేసినాయి అంటే లోయర్ సెక్షన్లోనే ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ టాపిక్స్ను లేదా పేపర్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే మన టాపిక్ వస్తే ఎయిర్ పొల్యూటెంట్స్, ఎయిర్ ఎన్ని రకాలుగా ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో వాయు కాలుష్యానికి ఏవేవి మూలాలు అంటే ఫస్ట్ ప్రకృతిపరమైనవి తీసుకుంటే సో న్యాచురల్గా మనకు అగ్నిపర్వతాలు పేలడము, బద్దలవ్వడము, బడబాగ్ని చెలరేగడము, నెక్స్ట్ పరాగరేణువులు స్పోర్ట్స్ మనకి పోలెన్ పోర్ట్స్ లేదా మార్ష్ గ్యాసెస్ ఇవన్నిటి వల్ల మీథేన్ గ్యాస్. సో ఇవన్నిటి వల్ల ప్రకృతిపరమైన ఈ అగ్నిపర్వతాలు పేలినప్పుడు లార్వా పొంగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా మార్ష్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు, మీథేన్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు సో మనము రీసెంట్గా ఎల్జీ పాలిమర్లో ఇండస్ట్రీలో సో బ్లాస్ట్ గమనించినాం. సో ఆ బ్లాస్ట్ వల్ల ఆ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోయినారు, సో ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ డెత్ అవ్వడం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడము, మ్యాక్సిమం కేసెస్ డెత్ అవ్వడము, కళ్ళు తిరిగి పడిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడము మనం గమనించినాం. సో ఏమి అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసేటటువంటి గ్యాసెస్ను అది ఇమ్మీడియట్గా ఎయిర్తో కనెక్ట్ అయిపోయింది. ఎయిర్లో స్ప్రెడ్ అయిపోవడం వల్ల, గాలితో పాటు స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇమ్మీడియట్గా మనకు అక్కడ ఎఫెక్ట్ అనేది గమనించినాం. సో దాని ప్రభావము ఎంత రేంజ్లో ఉంది అనేది మనము న్యూస్ పేపర్స్లోన, టీవీస్లోన, రేడియోస్లోన గమనించినాం. సో అందుకనే క్రౌడ్ ఏరియాస్లో మనం ఇండస్ట్రీస్ను ఎస్టాబ్లిష్ చేయకూడదు. సో అగ్నిపర్వతాలు ఇవి న్యాచురల్గా కొన్ని జరిగేవి, మనమేం చేయలేము. సో అగ్నిపర్వతాలు బద్దలు అవ్వడం అనేది మనమేం చేయలేని పరిస్థితి. భూమిలో ఎక్కువ పర్సెంటేజ్లో ఎక్సెస్ ఆఫ్ హీట్ రిలీజ్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ విస్ఫోటనాలు అనేవి మనము గమనిస్తాం. సో ఇవి ప్రకృతి పరంగా న్యాచురల్గా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎయిర్ కొంతవరకు పొల్యూట్ అయితే, రెండవది మన హ్యూమన్ బీయింగ్స్ మానవులము మనమే కొంతవరకు దీన్ని పొల్యూట్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్టు ఇది మనం ఎక్కువగా మానవులు యూజ్ చేసే వెహికల్స్ వల్ల రిలీజ్ అయ్యేటటువంటి గ్యాసెస్. సో వాహనాలు, నెక్స్ట్ ఇండస్ట్రీసు, ట్రైన్సు, నెక్స్ట్ ఏరోప్లేన్సు, నెక్స్ట్ యూజ్ చేసే విద్యుత్ ఉత్పాదిత కేంద్రాలు. సో మొదలైన వాటిలో ఈ న్యాచురల్ గ్యాసెస్, కోలు, పెట్రోలు, కోకు, ఈ ఫ్యూయల్స్ ఇవన్నీ బర్న్ చేయడము, హాఫ్ బర్న్ చేసి స్టాప్ చేయడము, ఇష్టానుసారంగా బర్నింగ్ ప్రాసెస్ చేయడము. సో వీటి వల్ల మనకు కార్బన్ మోనాక్సైడు, CO2 వాయువులు మ్యాక్సిమం పర్సెంటేజ్లో రిలీజ్ అవ్వడం. సో మెయిన్ మనకు ట్రాన్స్పోర్ట్ వల్ల, ట్రాన్స్పోర్ట్ క్రౌడ్ అంటే పాపులేషన్ పెరగడం వల్ల, రెండవది మనము లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలన్న డిజైర్స్తో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక 2 లేక 3 కార్లు లేదు 2 లేక 3 2-వీలర్ వెహికల్స్ పెట్టుకొని సో పెట్రోల్ను, డీజిల్ను యూజ్ చేయడము. సో దాని నుండి రిలీజ్ అయ్యేటటువంటి కార్బన్ మోనాక్సైడ్ గ్యాసు. సో ఇవన్నీ ఏమంటే సో మానవ జాతి మనం ఎయిర్ను పొల్యూట్ చేయడము, ఇది రెండవ సోర్స్ కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేసేది ఏమి అంటే సో ఎక్కడెక్కడ మనము పొల్యూషన్ను గమనిస్తున్నాము ఎయిర్ పొల్యూట్ అవ్వడానికి అంటే ఇంకా ఈ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసెస్లో, అంటే మెటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసెస్ లోహ సంగ్రహణ ప్రక్రియల్లో ఎక్కువగా మనము బర్నింగ్ కానీ లేదా కంబషన్ కానీ అక్కడ ఈ రోస్ట్ చేయడం, కంబషన్ చేయడము, సో ప్రగలనము వంటివి చేయడం వల్ల
మనకి ఏమవుతుంది అంటే కొన్ని రకాల కాలుష్యకాలు అనేవి ఖనిజాలు, ధూళి, ఫ్లోరైడులు, సల్ఫైడులు ఇవన్నీ మనకు వాయువు ఈ గాలిలో కలిసిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో ప్రధాన కాలుష్యకాలుగా సో మనము పెస్టిసైడ్స్, రసాయనాలు, క్రిమి సంహారణ మందులు, సో ఇవి కలుపు నివారణ మందులు, శిలీంద్రనాశకాలు ఇవన్నీ కెమికల్ ఇండస్ట్రియల్ పరంగా మనకు వచ్చేటటువంటి ఎయిర్ పొల్యూటెంట్స్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఈ క్లోత్ ఇండస్ట్రీలో, బట్టల పరిశ్రమలలో, ఫ్లోర్ మిల్లులు, యాస్బెస్టాస్ సీట్లలో వీటిలో తయారు చేసే ఇండస్ట్రీస్లలో కూడా రిలీజ్ అయ్యేటటువంటి ఈ డై ఇండస్ట్రీస్ వీటిలో రిలీజ్ అయ్యేటటువంటి ఇవి ఒకందుకు సోర్సెస్గా మనము ఎయిర్ పొల్యూషన్కు తీసుకోవచ్చు. ఇంకా అంటే ఈ వెల్డింగు, రాళ్ళను పగలగొట్టేటప్పుడు లేదా మనము ఈ కలపను లేదా కట్టిని మండించేటప్పుడు మనకు ఇన్ని రకాలుగా ఎయిర్ అనేది పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో వాతావరణంలో ఎక్కువగా మనము ఇప్పుడు నవేడేస్ అబ్జర్వ్ చేసినామంటే సహజ వాతావరణంలో ఘన, ద్రవ, వాయు పదార్థాలు నిర్దేశించిన కాలపరిమితికి మించి మానవులకు, ఇతర జీవులకు అనారోగ్యాన్ని, ఆస్తులకు నష్టము కలిగించే అవాంఛనీయ పరిణామాల్లో ఉన్నప్పుడు అట్టి వాతావరణాన్ని కలుషిత వాతావరణము అని, దీన్నే ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. అంటే న్యాచురల్గా అట్మాస్ఫియర్లో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఎంత పర్సెంటేజ్లో ఉండాలో అంత పర్సెంటేజ్లో వితిన్ దట్ టైంలో కాకుండా మితిమీరి మనము యూసేజ్ చేస్తున్నాం. మానవుడు యూసేజ్ చేయడము, నెక్స్ట్ వాటిని యూజ్ చేయడము, రెండవది నాశనం కూడా చేస్తున్నాం. ఉపయోగించుకుంటున్నాం, మరి నాశనం కూడా చేస్తున్నాం. సో చేయడం వలన మనకు ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యాటర్ 3 టైప్స్ కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఈ 3 స్టేట్స్ పర్సెంటేజు ఏదైనా ఇంక్రీజ్ అవ్వడమో, డిక్రీజ్ అవ్వడమో, ఇన్బ్యాలెన్స్డ్గా ఉండడము వల్ల మనకు ఇది అట్మాస్ఫియర్ పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఎయిర్ పొల్యూషన్గా మనము కన్సిడర్ చేస్తాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి అంటే, సో ఫస్ట్ న్యాచురల్గా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్, భూమి అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, పగిలిపోవడము, సో ఇవి. నెక్స్ట్ సముద్రాలు సడన్గా ఆటుపోట్లను కలగచేయడము, ఇట్లాంటివి. నెక్స్ట్ సునామీలు రావడము, తుఫాన్లు రావడము. సో ఇవన్నీ న్యాచురల్గా జరిగేవి. రెండవది మానవ జాతి, మనము హ్యూమన్ బీయింగ్స్ ఇష్టానుసారంగా ట్రాన్స్పోర్ట్కు యూజ్ చేసేటటువంటి వెహికల్స్ రిలీజ్ చేసే గ్యాసెస్. ఇంకా మనము డిఫారెస్టేషన్ చేయడము. ఇంకా మనం చెప్పాలంటే సో ఈ రైళ్ళ నుండి, విమానాల నుండి, ఏరోప్లేన్స్ నుండి, ఈ ట్రైన్స్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి గ్యాసెస్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టే కాకుండా మనము డిఫారెస్టేషన్ చేయడము. ఇంకా అబ్జర్వ్ చేస్తే ఈ మెటల్ ఇండస్ట్రీస్, మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఇండస్ట్రీస్లో కానీ, లేదు డై ఇండస్ట్రీస్లో, పేపర్ ఇండస్ట్రీస్లో, నెక్స్ట్ ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏమంటే ఎయిర్ పొల్యూట్ చేయడానికి సోర్సెస్గా మనం యూజ్ చేస్తున్నాం. సో సోర్సెస్గా అంటే ఇవి కారణభూతాలు అవుతున్నాయి. సో వీటికి ఎన్ని రకాలుగా మనము వాయు కాలుష్యాన్ని క్లాసిఫై చేయొచ్చు అంటే ఎయిర్ పొల్యూషన్ను సో మనము ప్రధాన ప్రైమరీ పొల్యూటెంట్స్గాను, సెకండరీ పొల్యూటెంట్స్గా క్లాసిఫై చేస్తే, ప్రైమరీ పొల్యూటెంట్స్గా మనము ఆర్గానిక్ అవన్నీ మనం ప్రైమరీ పొల్యూటెంట్స్గా, సెకండరీ పొల్యూటెంట్స్గా ఓజోను, ఫార్మాల్డిహైడ్, పెరాక్సీ అసిటైల్ నైట్రేటు, స్మాగ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. సో మనము ఇక్కడ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్, ఇది అనదర్ టైప్ ఆఫ్ classification based on the chemical composition. So based on chemical composition, air pollutants can be classified into 2 types. One is inorganic air pollutants and another one is organic air pollutants. So first ఈ ప్రజెంట్ దాంట్లో ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే కార్బన్ డైఆక్సైడు, కార్బన్ మొనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఈ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ కింద వస్తున్నాయి. సో ద ఫాలోయింగ్ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్
కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నీ ఈ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్గా మనము కన్సిడర్ చేస్తాం. సో న్యాచురల్ అండ్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎంత ఉండాలో కార్బన్ డైఆక్సైడ్ అంత ఉంటే ఓకే, బట్ అంతకు మించి పర్సంటేజ్లో ఉంటే అది ఎయిర్ పొల్యూటెంట్గా కన్సిడర్ చేస్తాము. అదేం చేస్తుంది, బికాజ్ ఆఫ్ it may turn out to be a deadly air pollutant because of its potential as a greenhouse gas. అది హరిత గృహ వాయువుగా CO2 ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటే మనకు గాలిలో ఒక కాలుష్యకంగా నిలబడిపోతుంది. సో పార్టికులేట్స్ సో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, particulates comprising of finely divided solids or liquids and often exist as colloidal states as aerosols. సో ఇవన్నీ పొల్యూటెంట్స్గా మనము ఇనార్గానిక్ పొల్యూటెంట్స్గా కన్సిడర్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ ఒక్కొక్క ఇనార్గానిక్ పొల్యూటెంట్ని తీసుకుంటే ఫస్ట్ వన్ కార్బన్ ఆక్సైడ్. సో ఫస్ట్ వన్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ CO, ఇట్ ఈస్ కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్. సో రంగు, రుచి, వాసన లేనటువంటి వాయువు. సో దట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ద క్రైటీరియా పొల్యూటెంట్. ఇది ఎక్కువగా మనము వాయు కాలుష్యకంగా కన్సిడర్ చేసేటటువంటి. మళ్ళీ ఎట్లా CO పొల్యూట్ అవుతుంది, CO పొల్యూటెంట్గా ఎక్కడి నుండి వస్తుంది, సోర్సెస్ ఏమి, దీనికి మూలాలు ఏమి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్. సో పారిశ్రామిక సంశ్లేషణ పద్ధతులలో మనకు CO అనేది రిలీజ్ అవుతుంది. ఎట్లా, కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఇన్కంప్లీట్ కంబషన్. ఇది వెరీ మనకు డేంజరస్ ప్రాబ్లంగా లేదా డేంజరస్గా మనము డేంజర్గా కన్సిడర్ చేసేది ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కార్బన్. సో వీళ్ళు కార్బన్ ఉన్నటువంటి పదార్థాలను, రాసాయనిక పదార్థాలను అసంపూర్ణంగా దహనం చేస్తున్నారు. కంబషన్ అంటే దహనం. సో అసంపూర్ణంగా దహనం చేస్తున్నారు అంటే అదే నేను స్టార్టింగ్లో చెప్పిండేది. సో ఇండస్ట్రీస్కు లైసెన్సులు ఇచ్చేటప్పుడు లైసెన్స్ ఇచ్చే ఆఫీసర్స్ ఏం గమనించాలంటే వాళ్ళు బై ప్రోడక్ట్స్ను ఏ ప్రాసెసెస్లో దాన్ని వ్యానిష్ చేస్తున్నారు లేదా రెడ్యూస్ చేస్తున్నారు లేదా ప్రాపర్గా ఎక్కడ త్రో చేస్తున్నారు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రాపర్ ఛానల్లో ఆ బై ప్రోడక్ట్స్ను తొలగింపు లేదా బై ప్రోడక్ట్స్ను వేస్టేజ్ను ఎక్కడ పారబోస్తున్నారు అనేది గమనించాలి ఇండస్ట్రీస్కు లైసెన్సులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రాపర్గా లేకపోతే అదే మనకు మేజర్ ప్రాబ్లమ్ను రైజ్ చేసేది. సో కార్బన్ మోనాక్సైడు ఎట్లా ఫామ్ అవుతుంది అంటే అసంపూర్ణంగా దహనం చేయడం వల్ల. సో కార్బన్ ఉన్నటువంటి పదార్థాలను అసంపూర్ణంగా ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో కార్బన్ ఉన్న సమ్మేళనాలను అసంపూర్ణంగా దహనం చేయడం వల్ల మనకు CO అనేది రైజ్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చినాను అంటే సో ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఎక్కడెక్కడైతే కార్బన్ ఉందో అది ఇమ్మీడియట్గా అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో ఇంట్రాక్ట్ అయిపోయి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయిపోతుంది. Next, second one is it is also produced in large amounts during the reaction between carbon containing materials at high temperatures in blast furnaces. సో మనకు ఫర్నేసులు దండిగా ఉన్నాయి, దానిలో అధిక ఉష్ణోగ్రత వద్ద. సో ఫర్నేసులు అంటేనే ఇంకా హై టెంపరేచరే. సో ఆ ఫర్నేసెస్లో హై టెంపరేచర్ దగ్గర కార్బను కంటైనింగ్ మెటీరియల్స్ ఆ హై టెంపరేచర్ దగ్గర అవి ఏమవుతాయి అంటే దే ఇంట్రాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ఎక్కువ మోతాదులో ఎప్పుడు వస్తుందంటే ద రియాక్షన్ బిట్వీన్ కార్బన్ కంటైనింగ్ మెటీరియల్స్ అట్ హై టెంపరేచర్ యాజ్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేసెస్లో మన ఫర్నేస్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాము. అక్కడ కూడా మనకు హై రేంజ్లోనే CO ఫార్మేషన్ అనేది CO బయటకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డిసోసియేషన్ ఆఫ్ CO2 అట్ హై టెంపరేచర్.
సో కార్బన్ డైఆక్సైడ్ విఘటనం చెందినప్పుడు కూడా, డిసోసియేట్ అయినప్పుడు కూడా మనకు ఇది కొంత తక్కువ పర్సంటేజే. సో కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డిసోసియేషన్ ఆఫ్ CO2 అట్ హై టెంపరేచర్. అధిక ఉష్ణోగ్రత వద్ద CO2 విఘటనం చెందినప్పుడు కూడా మనకు కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన ఈ టెక్నిక్స్ అన్నీ, ఈ ఈక్వేషన్స్ అన్నీ దేనికి రిలేటెడ్? ఇండస్ట్రీలో మనకు జనరల్గా ఈ 4 ప్రాసెసెస్ల వల్ల CO అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్, వెహికల్స్ నుండి ఎట్లా CO ఎమిషన్ ఫ్రమ్ వెహికల్ ఎగ్జాస్ట్. వెహికల్స్లో నుండి ఎట్లా CO విడుదలవుతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద CO ఇన్ ద ambient ఎయిర్ కమ్స్ ఫ్రమ్ వెహికల్ ఎగ్జాస్ట్. మ్యాక్సిమము వాహనాల నుండే మనకు ఈ CO వాయువు అనేది విడుదలవుతుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ డు నాట్ బర్న్ కంప్లీట్లీ టు CO2 అండ్ వాటర్. సో అంటే ఇప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆర్టీఓ ఆఫీసర్స్ వాళ్ళు వెహికల్స్కు లైసెన్సులు ఇస్తుంటారు. సో ఈ లైసెన్సులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెక్ చేయాలా అంటే, ఇంజన్ ప్రాపర్గా వర్క్ చేస్తోందా లేదా, ఆ వెహికల్ ఇంజను ప్రాపర్గా వర్క్ చేస్తోందా లేదా, అది CO2ను మరియు నీటి ఆవిరిని బాగా దహనము చెందిస్తోందా లేదా అనేది వాళ్ళు గమనించగలగాల లైసెన్సు వెహికల్కు ఇచ్చేటప్పుడు. సో ఆ విధంగా ప్రాపర్గా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసి, ఇంజన్ ప్రాపర్గా వర్కింగ్ కండిషన్లో ఉంది లేనిది చెక్ చేసి లైసెన్సులు ఇప్పుడు నవేడేస్ ఇవ్వడం లేదు. సో లంచాలతో వ్యవహారం అయిపోయింది. సో కాబట్టి ఆ ప్రాపర్గా లైసెన్సులు ఇచ్చేటప్పుడు వెహికల్ ఎంత రేంజ్లో రన్నింగ్ కండిషన్లో ఉంది అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకు ఈ వెహికల్స్ నుండి ఈ CO ఎమిషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, ఈ డీజిలు పెట్రోల్ రేట్లు ఎక్కువ, కాస్ట్ ఆఫ్ ద ఈ ఫ్యూయల్స్ ఎక్కువ ఉంది అని చెప్పి కిరోసిన్ యూస్ చేస్తుంటాం. సో ఈ కిరోసిన్ యూస్ చేసినా కూడా ఏమవుతుంది, ఇంజను పాడైపోతుంది. కాస్ట్ తక్కువని వాళ్ళు ఆలోచన చేసి కిరోసిన్ వేస్తున్నారు, కానీ ఇంజను స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ వెహికల్ నుండి బయటికి ఈ CO ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. సో మోస్ట్ ఆఫ్ ద CO ఇన్ ద ambient ఎయిర్ కమ్స్ ఫ్రమ్ వెహికల్ ఎగ్జాస్ట్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, సో ఇంటర్నల్గా ఆ ఇంజను దహనం చేసేది డు నాట్ బర్న్ కంప్లీట్లీ టు CO2. కంప్లీట్గా బర్న్ చేసి CO2 మరియు నీటిని ఏర్పరచడం లేదు. సమ్ అన్బర్న్డ్ ఫ్యూయల్ విల్ ఆల్వేస్ బీ ఎగ్జాస్టెడ్ విత్ CO యాజ్ ఏ కాంపోనెంట్. అది సంపూర్ణంగా ఇంజను దహనం చేసి CO2 మరియు నీటిని విడుదల చేయడం లేదు. అదేం చేస్తుంది, COని అట్లాగనే అసంపూర్ణంగా దహనం చేయడం వల్ల CO మెయిన్ కాంపోనెంట్గా అక్కడ మిగిలిపోతుంది. CO in vehicle exhaust can be reduced by using partially oxidized fuels like, అంటే COను కార్బన్ మొనాక్సైడ్ను విడుదల చేసే ఈ వెహికల్స్లో CO తక్కువ పర్సెంటేజ్లో లేదా అసలు విడుదల చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలా అంటే, వాళ్ళు ఫ్యూయల్స్లో ఈ పాక్షికంగా ఆక్సీకరణం చెందేటటువంటి ఆల్కహాల్స్ను లేదా వెరైటీ ఆఫ్ బర్నర్ డివైజెస్ను యూజ్ చేయాలా అంటాడు. ఇట్ టెన్స్ టు అక్యుములేట్ ఇన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ వెహికల్ ట్రాఫిక్. సో ఇవన్నీ జరగాల అంటే మనకు గవర్నమెంట్స్ కరెక్ట్గా ఉండి, సో లంచాలు లేని గవర్నమెంట్ అయితే, ఆఫీసులు అయితే మనకి ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. సో CO దహనము సరిగా జరగకుండా, యాక్చువల్గా సంపూర్ణంగా జరిగితే CO2 అండ్ వాటర్ రిలీజ్ కావాలి. సో ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతోంది అంటే ఆ ఇంజను పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో లేదు అని అర్థం. సో లేదు అంటే ఇంజన్ ప్రాపర్గా ఉండాలి. రెండవది, ఆ ఫ్యూయల్స్లో మనము ఆక్సిడైజింగ్ పాక్షికంగా ఆక్సీకరణం చెందించేటటువంటి ఆల్కహాలులను కానీ ఉపయోగించినాము అంటే అక్కడ CO2 మరియు నీరుగా దహనం చెంది మనకు CO ఏర్పడము అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, ప్రకృతి పరంగా అబ్జర్వ్ చేస్తే వాల్కానిక్ యాక్షను, న్యాచురల్ గ్యాస్ ఎమిషను, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ డ్యూరింగ్ స్టార్మ్స్ ఇప్పుడే చెప్పినాను. సో అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ
సో నెక్స్ట్ సీడ్ జర్మినేషన్, విత్తనాలు ఇది అయ్యేటప్పుడు మార్ష్ గ్యాస్ అంటే మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ అప్పుడు, అంటే మిథేన్ గ్యాస్ తయారు చేసేటప్పుడు ఆర్ ద న్యాచురల్ ప్రాసెసెస్ దట్ కంట్రిబ్యూట్ టు ఏ స్మాల్ మెజర్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ CO ఇన్ ద అట్మాస్ఫియర్. సో న్యాచురల్ ప్రాసెసెస్లో చాలా తక్కువ పర్సెంటేజ్లోనే మనకు ఎయిర్ పొల్యూట్ అవ్వడం అనేది గమనిస్తాం. ఫారెస్ట్ ఫైర్స్ కంట్రిబ్యూట్ 7.2% ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ ఎమిషన్. అంటే ఈ అడవులను ఒక్కొక్కప్పుడు వేడికి కొన్ని రాళ్ళు పగిలినప్పుడు ఆ నిప్పు కణాలు అడవి మీద పడినప్పుడు, అడవిలో ఉన్న చెట్ల మీద పడినప్పుడు అప్పుడు చెట్లు అడవి అంతా కాలిపోవడం జరుగుతుంది. ఆ విధంగా అడవులు కాలిపోతున్నప్పుడు 7.2% ఆఫ్ CO అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. మరియు అగ్రికల్చరల్ బర్నింగ్ కంట్రిబ్యూట్ 8.3% ఆఫ్ ఎమిషన్స్. అదే ఈ వ్యవసాయ పరంగా గమనిస్తే 8.3% CO ఎమిషన్ చూస్తాం. ద అట్మాస్ఫియరిక్ బ్యాక్గ్రౌండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO యాక్చువల్గా ఎంత ఉండాలా? 0.1 ppm ఉండాలి. 0.1 parts per million. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. 0.1% పార్ట్స్ పర్ మిలియన్ ఉండాలి. నెక్స్ట్, సో ఇన్ సాయిల్, భూమిలో ద మేజర్ CO సింక్ ఈజ్ బై సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ వల్ల మనకు CO అనేది భూమిలోనే ఎక్కువ శాతము ఉంటుంది. ద మేజర్ సింక్ ప్రాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ హవెవర్ ఈజ్ కన్వర్షన్ టు CO2 బై ద రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ రాడికల్. OH డాట్ రాడికల్ వల్ల మనకి CO2 నుండి CO అనేది ఏర్పడుతుంది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ హవెవర్ రాదర్ స్లో అండ్ ద రిడక్షన్ ఇన్ CO సో చాలా తక్కువగా జరిగేది. సో CO రిడక్షన్ రియాక్షన్లో ప్రాసెస్ ఇది చాలా స్లోగా జరిగి, సో ద సోర్స్ ఏరియా ఈజ్ మోస్ట్ ఎంటైర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ డైల్యూషన్ ప్రాసెసెస్. సో ఇది చాలా రేర్గా జరిగేది. ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ CO ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ 4 months, 4 నెలలు టైం తీసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ బై రియాక్షన్ విత్ హైడ్రాక్సిన్. అది ఏర్పడితే దాన్ని మనము హైడ్రాక్సిల్ ఆక్సిజన్తో రిమూవ్ చేయగలుగుతాం. సో OH రాడికల్తో మనం అది రిమూవ్ చేయగలుగుతాం. ద రెసిడెన్స్ టైమ్ CO plus OH radical, that is hydroxyl radical, will convert into carbon dioxide and hydrogen will be removed. The reaction of atmospheric hydrogen with atmospheric oxygen. So వాతావరణ హైడ్రోజన్తో వాతావరణ ఆక్సిజను చర్య జరిపితే the reaction of atmospheric hydrogen with atmospheric oxygen produces hydroperoxyl radical, HOOO dot radical ను ఫామ్ చేస్తుంది యాజ్ ఏ మెయిన్ ప్రోడక్ట్. సో M is an energy absorbing third body, usually oxygen or nitrogen. ఇవి రిలీజ్ అవుతాయి. సో HO radical is regenerated from HOO by the following reactions. HO ఎట్లా ఫామ్ అవుతుంది? OH radical, that is hydroxyl radical, అంటే హైడ్రోజన్ పెరాక్సీ రాడికలు నైట్రిక్ ఆక్సైడ్తో కానీ లేదు హైడ్రోజన్ పెరాక్సైడ్ రాడికల్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు OH రాడికల్ హైడ్రాక్సిల్ రాడికల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హైడ్రోజన్ రాడికల్ను మనము CO2గా ఫామ్ అవడానికి యూజ్ చేసుకుంటాం. సో లేదా ద హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫార్మ్డ్ అండర్గోస్ ఫోటోకెమికల్ డిసోసియేషన్ రీజనరేట్ హైడ్రోజన్ రాడికల్. సో మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫోటోకెమికల్ రియాక్షన్ అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ అది ఏం చేస్తుంది? హైడ్రోజన్ రాడికల్ను హైడ్రాక్సిల్ రాడికల్ను ఫామ్ చేస్తుంది. ఆ హైడ్రాక్సిల్ అంటే OH రాడికల్ వన్స్ ఫామ్ అయిందంటే ఆ OH రాడికలు కార్బన్ మొనాక్సైడ్తో ఇంట్రాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. అంటే CO పర్సెంటేజ్ను మనం రెడ్యూస్ చేయాలన్నా కూడా నేలలో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ రాడికలు CO ఇంట్రాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ను ఫామ్ చేస్తుంది. అంటే ఇది కొంతవరకు మనకు CO పర్సెంటేజ్ రెడ్యూస్ అవ్వడానికి ఈ రియాక్షన్ అంటే ఇది జరగాలంటే 4 నెలలు టైం పడుతుంది. ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ CO ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 4 months అండ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఎట్లా తొలగిస్తాము అంటే OH రాడికల్తో రిమూవ్ చేయొచ్చు. అంటే OH రాడికల్తో కార్బన్ డైఆక్సైడ్ను ఫామ్ చేస్తుంది. OH రాడికల్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇది ప్రాసెస్.
ఓహెచ్ రాడికల్ ఎట్లా ఫామ్ అవుతుందంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజను అట్మాస్ఫియర్లో ఉన్న హైడ్రోజను కలిసి హైడ్రోజన్ పెరాక్సైడ్ రాడికలు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ రాడికలు ఏదర్ నైట్రిక్ ఆక్సైడ్తో లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్తో చర్య జరిపిన మనకు హైడ్రాక్సీ రాడికల్ అనేవి ఏర్పడతాయి. సో వన్స్ హైడ్రాక్సిల్ రాడికల్ ఫామ్ అయిందంటే ఇమ్మీడియట్గా అది కార్బన్ మొనాక్సైడ్ను కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్లా మనం కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. ఏ విధంగా CO మనకు టాక్సిక్ విషపరంగా విషపూరితం అవుతుంది అట్ లెవెల్స్ ఆఫ్ CO దట్ అక్కర్ ఇన్ అర్బన్ ఎయిర్. సో మనకు ఎస్పెషలీ పట్టణ ప్రాంతాలలో ఉన్న గాలిలో CO there are apparently no detrimental effects on materials or plants, but those levels can adversely affect human health. సో ఎస్పెషలీ CO పర్సెంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎయిర్లో ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది. దానికి రీజన్ ఏమంటే బికాజ్ ఆఫ్ ప్లాంట్స్ లేకపోవడం, చెట్లు అనేవి లేకపోవడం, లేదా COను అబ్జార్బ్ చేసేటటువంటి అబ్జార్బెంట్స్ లేకపోవడం వల్ల మనకు అర్బన్ ఏరియాస్లో ఎస్పెషలీ ఎయిర్ ఎక్కువగా CO కంటెంట్ ఎక్కువగా కలిగి ఉంటుంది. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద బ్లడ్ స్ట్రీమ్ త్రూ ద లంగ్స్, మన ఊపిరితిత్తుల్లో చేరుకున్నప్పుడు కార్బన్ మొనాక్సైడ్ రియాక్ట్స్ విత్ హిమోగ్లోబిన్ టు కన్వర్ట్ ఆక్సిహిమోగ్లోబిన్ టు కార్బాక్సీ హిమోగ్లోబిన్. సో ఆక్సిజన్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో ఉన్న ఆక్సిజను ఆ కార్బన్ మొనాక్సైడ్తో ఇంట్రాక్ట్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడిపోతుంది. అంటే లంగ్స్లోకి ఈ CO అనేది అంటే ముక్కు ద్వారానే మనం ఇన్హేల్ చేస్తాము. ఇన్హేల్ చేసినప్పుడు అది డైరెక్ట్గా లంగ్స్లోకి పోయి లంగ్స్లో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్తో ఇంట్రాక్ట్ అయిపోయి మనకు కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. సో కార్బన్ మొనాక్సైడ్ హ్యాస్ ఎ మచ్ గ్రేటర్ అఫినిటీ ఫర్ హిమోగ్లోబిన్. సో కాబట్టి అదేం చేస్తుంది, ఇమ్మీడియట్గా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ కెన్ సీరియస్లీ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్వేడ్ త్రూఅవుట్ ద బాడీ. సో ఆ CO ఇమ్మీడియట్గా హిమోగ్లోబిన్తో ఇంట్రాక్ట్ అయిపోయి మనకు కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరిచి ఆక్సిజన్ మనకి ఎంతైతే బాడీకి అవసరమో ఆ పర్సెంటేజ్ను ఇది రెడ్యూస్ చేస్తూ వస్తుంది. సో బాడీలో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్లో మనకు అవైలబిలిటీ ఉండాలో బ్లడ్కు అది దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. సో దట్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ CO క్యాన్ సీరియస్లీ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్వర్ట్ త్రూఅవుట్ ద బాడీ. మన బాడీకి ఎంత సప్లై కావాలో అది సప్లై కాకుండా తగ్గించేస్తుంది. విత్ దిస్ బ్లడ్ స్ట్రీమ్ క్యారింగ్ లెస్ ఆక్సిజన్ బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ అఫెక్టెడ్. సో ఆ విధంగా బాడీలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఏదైతే పని చేయాలో అది ఫస్ట్ అఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు హార్ట్ రేటు ఇంక్రీజెస్ ఇన్ అన్ అటెంప్ట్ టు ఆఫ్సెట్ ద ఆక్సిజన్ డెఫిసిట్. సో ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడము, హార్ట్ రేటు ఇంక్రీజ్ అవ్వడము, బ్రెయిన్ ఫంక్షను దెబ్బతినడము అనేది జరుగుతుంది. సో ఇది కార్బన్ మోనాక్సైడ్ యొక్క టాక్సిసిటీ. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము దీని కార్బన్ మోనాక్సైడ్ ఇంత పర్సెంటేజ్లో ఉంది కదా, సో ఇంత ప్రాబ్లమ్ను రైజ్ చేస్తుంది. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ను తగ్గించేస్తుంది. రెండవది మనకు బాడీలో ఎంత పర్సెంటేజ్లో ఆక్సిజన్ ఉండాలో ఆ ఆక్సిజను బాడీకి అందకుండా డిఫిషియన్సీ కలుగజేస్తుంది. అంటే తక్కువ పర్సెంటేజ్లోనే ఆక్సిజన్ ఉండేటట్టుగా మన బాడీలో చేయడము. కావున మనకు బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. రెండవది హార్ట్ చాలా వేగంగా అంటే పల్స్ రేటు పెరిగిపోతుంది. సో ఇది మనకు కార్బన్ మొనాక్సైడ్ వల్ల మన బాడీ అఫెక్ట్ అవ్వడం. సో నెక్స్ట్ ఈ CO ఎమిట్ కాకుండా అంటే ఈ CO ఇంత పర్సెంటేజ్లో పెరగకుండా మనం ఏమేమి మెథడ్స్ను యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు CO ఎమిషన్ను అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఫస్ట్ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ కింద కార్బన్ ఆక్సైడ్స్ అయినటువంటి ఫస్ట్ వన్ పిక్ చేసుకున్నాము, అది CO. సో ఆ డిస్కషన్లో ఏవేవి సోర్సెస్ ఉన్నాయి CO రిలీజ్ అవ్వడానికి చూసినాము. అది రిలీజ్ అయ్యడం వల్ల మనము ఇన్హేల్ చేయడం వల్ల మనకు ఏమి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది కూడా అబ్జర్వ్ చేసినాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో CO ఎమిషన్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలా
దాని ఎఫెక్టు ఉంది కాబట్టి సో ఇమ్మీడియట్గా మనం ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతున్నాము లేదా ఏం మెథడ్స్ ఇంకా ఫాలో అవ్వాల్సి ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో థ్యాంక్ యూ.